క్లియర్ కానీ కట్. అంతకుముందు ఏం చేసింది, రాజు సార్ నన్ను పెళ్లి చేసుకున్నాడు, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని చెప్పి ఫస్ట్లో బయటకు వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు మనం ఈ ఎఫ్ఐఆర్ చూపించినప్పుడు ఆ ఎఫ్ఐఆర్ అంతా బోగస్ అంది. సరే తర్వాత ఆవిడ రాసిన కంప్లైంట్ తీసుకొచ్చా, ఆ రైటింగ్ నాది కాదండి, సంతకం చూసి ఇది నీదే కదా అంటే ఆ సంతకం నేనే పెట్టాను, చూసుకోకుండా పెట్టాను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. మరి ఒక మనిషి మీద చూసి చూడకుండా నువ్వు పెట్టిన సంతకం వల్ల ఆ మస్తాన్ సాయి వాడి మీద రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు ఇన్ని పడినప్పుడు నీ బాధ్యత లేదా కనీసం అతనికి అక్కడికి వెళ్ళి చెప్పాలని, కోర్టుకి వెళ్ళి చెప్పాలి ఇది తప్పుడు కేసు అని చెప్పావా అంటే మీకు 164 అంటే తెలుసా అంది. 164 అది జడ్జి గారి ముందు ప్రమాణం చేసి చెప్తారు కదా, అక్కడికి వెళ్ళి చెప్పాల్సినంత చెప్పాను. ఏం చెప్పింది అంటే అప్పుడు బయటపడలేదు, ఎవరికి తెలియదు, కోర్టులు 4 గోడల్లో ఏం చెప్పింది అది పట్టుకొచ్చాను నేను ఇవాళ ఆఫ్టర్ ఇంత తర్వాత. ఇప్పుడు దీన్ని కాదనలేని ఎవిడెన్స్, ఇప్పుడు కోర్టు చెప్పాలంటే కదా, ఇది కోర్టులో జడ్జి ముందు చెప్పింది. సో దానికి జడ్జి సంతకం ఉంది. ఇంతకు మించిన సాక్ష్యం ఎలా సంపాదించారు అది? ఇంకా సంపాదించాము మా సార్కి. ఒకసారి కెమెరాకి చూపించండి, జూమ్ చేసుకుంటా, ఒకసారి జూమ్ చేసుకోవాలి. సో ఈ ఎవిడెన్స్ కోర్టు ముందు